ఏంటి మామ ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ ఏం చేస్తున్నాడు అసల మా ఫ్రెండ్ వచ్చేసరికి? హలో మచ్చా అందరూ ఎలా ఉన్నారు? అసలుకి మ్యాటర్ ఏంటంటే నేను ఈవినింగ్ వచ్చేసరికి బయటికెళ్ళాను మావ. తిరిగి రూమ్‌కైతే వచ్చేసాను. ఏంటంటే మామ తీరా రూమ్‌కొచ్చేసరికి చూస్తే మా ఫ్రెండ్ వచ్చేసరికి చాలా కష్టపడిపోతున్నాడు. ఏట్రా బాబు అంత కష్టపడిపోతున్నాడు అని చెప్పి దగ్గరికెళ్ళి చూసా. దగ్గరికెళ్ళి చూస్తే మామిడికాయలైతే కొన్నాడంట బయటికెళ్ళి. సో వాటిలినైతే కట్ చేస్తున్నాడు. అన్నట్టు మీకు డౌట్ వచ్చే ఉండాలి. నాకు కూడా వచ్చిందనమాట. ఎందుకు ఈడిప్పుడు ఇంత కష్టపడిపోయి కట్ చేస్తున్నాడని చెప్పి. లాస్ట్‌కి అర్థమైందేంటంటే రేపొచ్చేసరికి ఉగాది కదా మావ. సో దానికోసం అయితే ఉగాది పచ్చడి చేస్తున్నాడని చెప్పి చెప్పాడు నాతో. పచ్చడి మాత్రం చేస్తాడో లేదో తెలీదు గానీ వీడొచ్చేసరికి చాలా కష్టపడిపోతున్నాడనమాట. సర్లే అని చెప్పి నేను కూడా వాడి పక్కనైతే కూర్చున్నా. హెల్ప్ చేద్దామని చెప్పి మాత్రం కూర్చోలేదు మావ. ఏంటంటే వాడు ఎప్పుడు పచ్చడి చేస్తే ఎప్పుడు తినేద్దామని చెప్పి ఉన్నా నేను. ఏంటంటే మావ మా ఫ్రెండ్ చేసే విధానం చూసి ఇప్పుడు అప్పుడే అయ్యేలా లేదని చెప్పి నేనైతే స్నానంకైతే వెళ్ళా. సర్లే స్నానం చేసే లోపైనా అయిపోద్దని చెప్పి చూస్తే తీరా చూసేసరికి సగం చేసి అయితే వాడైతే పక్కన పెట్టాడు. వాడొచ్చేసరికి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడనమాట. లాస్ట్‌కి నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ రోజు రాత్రికి అయ్యేలా లేదు మావ. ఏంటంటే ఇంక రేపు ఉదయానికి అనుకుని నేను ఫిక్స్ అయ్యా. నాకేంటంటే మావ నాకు ఇప్పటికి డౌటే అనమాట. రేపు ఉదయానికైతే పచ్చడి అవుతదో లేదని చెప్పి. సర్లే మావ రేపు ఉదయమైనా పచ్చడి ఎలా వచ్చిందని చెప్పి ఖచ్చితంగా మీకైతే చూపిస్తా. ఈ రోజుకైతే ఇంతే మరి. రేపు కలుద్దాం. బాయ్ బాయ్.